మీ పేరు? సామ్రాజ్యం. మేడం నెక్స్ట్ అధికారం ఏదొస్తే బాగుంటుంది? మా జగనన్న వైఎస్ఆర్సీపీ పార్టీ వస్తే బాగుంటుంది. ఎందుకు మేడం వాళ్ళే రావాలి? జనాలకు మంచి జరుగుతుంది కాబట్టి వాళ్ళే రావాలి, ఆ పార్టీయే రావాలి. మా జగనన్నే సీఎం అవ్వాలి, వైఎస్ఆర్సీపీ పార్టీయే రావాలి. వస్తే ఆల్రెడీ ఆన్లైనే మీకు చూపిస్తుంది కదా, పార్టీను ఈ బెనిఫిషియర్ నుంచి ఎక్కడికైతే గవర్నమెంట్ ప్రభుత్వం ఉందో ప్రభుత్వానికి బెనిఫిషియరీకి మధ్యలో ఎవరేం లేరు కదా. వాళ్ళకి జరుగుతున్న మంచికి జనాలే అవ్వలు, తాతలు, అమ్మమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అందరూ స్వచ్ఛందంగా వాళ్ళే వచ్చి మాకు జగనన్నే కావాలంటున్నారు వాళ్ళకి జరుగుతున్న మంచిని బట్టి. మళ్ళీ నెక్స్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారా? మళ్ళీ చెప్తున్నాం, మళ్ళీ జగనన్నే సీఎం. జగనన్నకి ఢీ కొట్టడానికి ఎవరు ఎంత కూటమిగా వచ్చినా కూడా ఢీ కొట్టలేరు. వాళ్ళు మేకపోతు గాంభీర్యం చూసుకొని టికెట్లు అమ్ముకొని ఏదో ఒక రకంగా ఏదో జనాలను మబ్బు పెట్టుకుంటా పార్టిసిపేట్ చేసి అంటే పోటీ చేయలేదు అనుకోకుండా పోటీ చేస్తున్నారు తప్పితే వాళ్ళు ఓడిపోతారని వాళ్ళకి తెలుసు కన్ఫాము. మీరు చూస్తూ ఉండండి, ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళు ఏ టికెట్లు అమ్ముకున్నారో ఆ డబ్బులను మూట కట్టుకొని సైలెంట్గా హైదరాబాద్ వెళ్ళిపోతారు. మేడం ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు కలిసి వచ్చి ఓడిస్తామంటున్నారు జగన్, ఏం చెప్తారు దాన్ని? ఇంతకుముందు పవన్ కళ్యాణ్ చంద్రబాబు వచ్చినప్పుడు కదా మా జగనన్న అంత మెజారిటీతో వచ్చింది, 151 వచ్చింది. ఇప్పుడు కొత్తగా వీళ్ళు ఇంకొక నలుగురిని యాడ్ చేసుకొని వచ్చినా కూడా మనుషులకి ఈ రాష్ట్రంలో ప్రజలకి కావాల్సింది నాయకులు గొప్పోళ్ళ లేకపోతే వాళ్ళకి డబ్బున్నోళ్ళ లేకపోతే ఇంకా మహాకూటములుగా వచ్చారా ఈ చూడట్లేదు, ప్రజలు చూడరు కూడా. మాకు ఎవరు మంచి చేశారన్నది చూస్తారు. అది ఆల్రెడీ 4.5 సంవత్సరాల నుంచి జగనన్న చేస్తున్న మంచి, కరోనా ఉండి కూడా అంత చేశాడనంటే ప్రజలు ఖచ్చితంగా రియలైజ్ అవుతున్నారు జగనన్న లేకపోతే మాకు మంచి జరగదు, ఇప్పుడు వరకు జరిగింది చాలు, ఇంకా మనం నిలబెట్టుకుంటే ఇంకా మంచి చేస్తాడని నమ్మకంతో ఉన్నారు. ఖచ్చితంగా జగనన్న గెలిపించుకుంటారు.